హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా థ్యాంక్ యూ ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారో. ఇలాగే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా కొన్ని వీడియోస్తో అయితే మీ ముందు వస్తాను. ఇంకా నేనైతే మా పుట్టింటికి వచ్చింది. ఇంకా ఈ దేవత వచ్చేసి మా గ్రామ దేవత. సో తను మారియమ్మ, నేను చాలానే నమ్ముతాను. ఇంకా మా కజిన్ అయితే అభిషేకం చేసి ఇలా అలంకరణ అయితే చేసి ఉన్నారు. ఇంకా మా ఇంటికి వచ్చేపాటికి మా అక్క కూతురు మల్లిమ్ముతో అయితే ఆటాడుతుంది. సో చూడండి, తను మల్లిమ్ము 5 ఇయర్స్ ఇంకా మాతోనే ఉంది. ఇంకా మా ఇది వచ్చేసి మా పుట్టిల్లు 1 ఫ్లోర్ అయితే ఉంది. ఇది మా అమ్మ అయితే తులసి గిడం ముందు పెట్టేసి, ఇంక ఇవన్నీ ఓవర్ వ్యూ మీకు నేను చూపిస్తాను. ఒక్కొక్క ప్లాంట్, ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ అయితే మా అమ్మ ఆ ఇంటి దగ్గర అయితే పెట్టింది. అవన్నీ మీకు నేను చూపిస్తాను. ముందుగా అయితే ఇది వచ్చేసి దంటుకూరాకు. దీనైతే మా అమ్మ ఇంటి దగ్గరే పెంచుకొనేసి సాంబార్కి అయితే యూస్ చేస్తుంది. సో ఇంక మీరు చూడవచ్చు, ఇది రోజు మళ్ళీ చామంతి పువ్వు, ఇవన్నీను వెరైటీ అన్నీ మన ఇంటి దగ్గర దొరుకుతాయి. ఇవి చాలానే బాగుంటాయి. ఇవన్నీ చూడండి, ఇది కూడా ఫ్లవర్స్. అండ్ తులసి కూడా మేము ఎక్కడ అవుట్ సైడ్ తీసుకోము, ఇక్కడే కోసుకొనేసి వాడుతుంటాం చికెన్ సాంబార్కి, అన్ని మసాలా సాంబార్కి అంటాను. ఇంక ఇది పూలతో కట్టి, దీని పేరైతే నాకు తెలియదు కానీ కలర్ అయితే బాగుంటుంది. ఫ్లవర్స్ షోకి అయితే పెట్టున్నాం మేము ముందర. ఇంక ఇది చామంతి చూడండి, మేము ఏమి అయితే అవుట్ సైడ్ తీసుకోము. చిల్లీస్ ఎంత బాగా అయితే వచ్చినాయి చూడండి. ఇవన్నీ స్ట్రాబెర్రీ చెట్టు కూడా పెంచుకున్నాము. ఇప్పుడైతే దీంట్లో కాయలేదు కానీ లాస్ట్ టైం అయితే వచ్చింది. ఇంకా అలోవెరా ఇంటి దగ్గర ఉంటే మంచిది కాబట్టి. ఇవన్నీ ఒక ఓవర్వ్యూ చెట్లు, కలర్ఫుల్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మళ్ళీ ఏమో వచ్చేసి ప్రెగ్నెంట్. క్రాస్ అయితే చేపిలేదు కానీ అట్లయితే ఉంది ఇది. ఇంక ఇది వచ్చేసి హైబిస్కస్, ఇది వచ్చి కలర్ఫుల్ రెడ్ కలర్ ఇది. ఇంకా వంకాయ చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది వైట్ది హైబిస్కస్ ట్రీ అనమాట, ఇది ప్లాంట్. ఇంకా కరివేపాకు సహా మేము ఇంటి దగ్గరే పెంచుకుంటాం. మేము ఏ ఒకటి అంతే అవుట్ సైడ్ మేము చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళన్నీ కెమికల్స్ అలాంటివి వేసేసి పండుంటారు కాబట్టి మేమంతా ఇంటి దగ్గరే పెంచుకొనేసి. ఇంక ఇది మల్లెపూలు ఇది. సో ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి వాళ్ళ గణేష పండుగ వరకు అయితే ఈ చెట్లో పూలు అయితే వస్తుంటాయి. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ ఇంకా ఉంది రోజ్ ప్లాంట్. ఇది చూడండి, ఇది కూడా గుండ్మల్ చెట్టు. ఇంకా మేము సరే ఇంకా నర్సరీకి అయితే మా అమ్మ కొన్ని చెట్లు పర్చేస్ చేయాలంటే వెళ్తుంటే, మేమైతే కార్లో వెళ్తుంటే మా అక్క కూతురు అయితే చూడండి వాళ్ళ డాడీతో అయితే వెళ్తుంటాను. తన యాక్షన్స్ మేము చూస్తున్నాం, వీడియో చేస్తుందని చెప్పేసి తను యాక్షన్స్ చేస్తుంది. ఇంకా నర్సరీకి వెళ్తే ఇలా మనీ ప్లాంట్ అయితే చూసాము. ఇక్కడ ఎట్లా ఇంత బాగా వస్తుందో తెలియదు కానీ మేము పెంచితే అంత పొడవు అయితే కాదు అది. ఇంకా నాకు ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. లోటస్ ఓన్లీ పింక్ కలర్ చూసింది, బట్ ఇక్కడ వెరైటీ కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్, ఎల్లో, ఇవన్నీ చాలా యూనిక్ అనిపించినాయి నాకు. సో ఇంకా దీనికి సపరేట్ ఒక పాండ్ లాగా ఉండి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ ఒక ఓవర్ వ్యూ అయితే బాగుండింది. సో ఇవి కూడా అంతే, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. రీజనబుల్ ప్రైస్కి అయితే ఉండింది. ఇక్కడ మా పుట్టింటి దగ్గర ఇది ఉంది షాప్, నర్సరీ ఫుల్ హోల్సేల్గా అమ్ముతారు వాళ్ళు. ఇవి కూడా అంతే, ఒక్కొక్క ప్లేస్లో పెడితే ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇంక ఈ చెట్టు అయితే తీసుకున్నాము, దాని పేరు అయితే నాకు తెలియదు కానీ బట్ ఇండోర్ ప్లాంట్కి లుక్ బాగుంటుంది అనేసి. ఇంక ఇది పీస్ లిల్లీ ప్లాంట్, వైట్ ఫ్లవర్స్ వస్తాయి అందులో. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 100 రూపీస్. సిటీలో మేము అడిగితే 450 రూపీస్ చెప్తున్నారు. ఇంక ఇవైతే మా అమ్మ సపోటా చెట్టు అయితే తీసుకుని ఉంది 200 రూపీస్. మల్లెపూల చెట్లు 20 రూపీస్. అండ్ పింక్ కలర్ హైబిస్కస్ అయితే కావాలంటే అదొక ప్లాంట్ అయితే తీసుకున్నాము. ఇంకా డ్రమ్ స్టిక్, ముల్లంగి 2. ఇంక సరే అనేసి మేము ఇంటికి వెళ్తుంటే ఇక్కడ 2 పిల్లలు అయితే రైస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అడిగితే, రైస్ ఆల్మోస్ట్ అయిపోయిందక్క, సాంబార్ చేస్తున్నాం, రైస్ చేస్తున్నాం, ఉండండి మీకు పెడతామనేసి అని అంటారు. ఇంక ఇంటి దగ్గర ఇలా పుట్టింటికి వస్తే అంతా ఇలా ఫుల్ పిల్లలతో ఉంటారు. ఇంక మేము సిటీలో అయితే మేము ఇద్దరే ఉంటాం కాబట్టి అంత మెమొరబుల్గా ఉండదు. ఇక్కడ అందరూ వచ్చి ఇంటి దగ్గర ఉండే పిల్లలన్నీ సేరేసి ఇట్లా ఒక గేమ్స్ అయితే ఆడుకుంటూ చాలానే బాగుంటాయి ఇలా చూసేకి. నాకైతే నా చైల్డ్హుడ్ చాలానే గుర్తొస్తుంది. ఇంకా మా డాడీ ఒక 2 ఇవైతే పెంచుకున్నారు. చూడండి ఫోజ్ ఎట్లా ఇస్తున్నాయో ఇవి.
ఇంక కలర్ వైట్ బాగుంటాయి ఇవి. ఇట్లా సింపుల్గా ఒక్కొక్క ఫ్లవర్ పెట్టేస్తే చాలు, ఒక్కొక్క దేవుడికి ఎంత బాగా కనిపిస్తాయి. ఇంకా రోజ్ చూడండి, ఇది 4 years అయింది ప్లాంట్కి. మంత్కి ఇస్తూనే ఉంటాయి. ఇవి కూడా అంతే, మల్లెపూల చెట్లు. అంతే. మీకు ఒక ఓవర్వ్యూ కలర్ ఫ్లవర్స్ మా ఇంటి దగ్గర ఫుల్. ఇదండి మా ఇంటి ఓవర్వ్యూ. సరే, ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని శారీ షాపింగ్ అయితే చేసి ఉంటుంది. ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు నేను తీసుకున్నాను చిక్పేట్లో, బ్లాక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ సెమీ సిల్క్ శారీ. ఇది చాలా నచ్చింది. ఇంక ఇది దేవుడికి అయితే పెడదాము తట్లో అనేసి నేను మా అమ్మకైతే తీసుకున్నాను. వైట్ విత్ బ్లూ, క్రీమ్ విత్ బ్లూ అది యాక్చువల్లీ. ఇంకా ఇది మేమిద్దరు తోడబిట్టులు అక్కలు కాబట్టి, ఒక అక్కకేమో ఇలా పింక్ అయితే తీసుకున్నాను, ఇంకొకటి ఇది నేనే తీసుకున్నాను ఎల్లో విత్ ఈ కలర్ అయితే బాగుంటుంది అనేసి. ఇంకొక అక్కకైతే రెడ్ విత్ క్రీమ్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఇంకా సరే, ఇంక బోర్ అవుతుంది అనేసి ఒక మండల ఆర్ట్ అయితే చేద్దామనేసి చేస్తుంది. నాకు చాలానే ఇష్టము. సో ఇట్లా ఒక టైం పాస్ చేస్తుంటే మనకు క్రియేటివిటీ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది అనేసి. నాకు ఇలా చేయడం నాకు చాలానే ఇష్టము. ఇంకా చేస్తూ ఇట్లా ఆల్మోస్ట్ టైం ఒక 3 hours అయిపోతుంది ఇలా చేయాలంటే. మనకు తెలియదు, ఒక టీవీ ఒక మూవీలో పెట్టేసుకొని చేస్తుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇట్లా బాగుంటుంది. మనం అంత దుడ్లు ఇచ్చి తీసుకొని ఇంట్లో ఫ్రేమ్స్ వేసే కింద ఇట్లా మనమే చేసి వేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్. సో నేను యూజువల్లీ మా ఇంట్లో మీకు ఒక్కసారి అయితే హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను. ఇలా అవన్నీ నేనే చేసి కొన్ని అయితే ఫ్రేమ్స్ కానీ డ్రాయింగ్స్ కానీ పెట్టున్నాను. చాలానే బాగుంటాయి. మీకు ఈజీ స్టెప్ బై స్టెప్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు వీడియో అయితే పెడతాను నేను. ఇంకా దీని ఫైనల్ లుక్ అయితే లివింగ్ రూమ్లో ఇట్లా అయితే అరేంజ్ చేశాను. ఇలాంటిదే ఒకటి ఆల్మోస్ట్ ఒక 3 to 4 months బ్యాక్ కూడా బ్లూ విత్ వైట్ కాంబినేషన్తో అయితే ఒకటి చేసున్నాను. సో 2 కూడా నేను లివింగ్ రూమ్లోనే అంటించాను నేను. ఇంకా దీంతో పాటు లివింగ్ రూమ్లో ఒక మినీ ఇండోర్ ప్లాంట్స్తో అయితే ఒక టేబుల్ అరేంజ్ చేసేసి పెట్టిన. ఇది ఈ ప్లాంట్ అయితే మీకు నేను నర్సరీకి వెళ్ళి ఉన్నప్పుడు చూపించుంటున్నాను. ఒక 30 rupees అయితే అయింది అది. సో ఇది ఫైనల్ లుక్ ఆఫ్ మై లివింగ్ రూమ్ విత్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ చాలానే ప్లాంట్స్ అయితే పెట్టాను నేను. ఇంక ఇది వచ్చేసి అవుట్డోర్ ప్లాంట్స్. సో ఇప్పుడు ఈ సిటీలో ఎక్కడ చూసినా ఓన్లీ బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇలా అయితే పెట్టుకుంటే కొంచెం ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి నా కలెక్షన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ మై ఇండోర్ డెకోర్ ఇట్లా పెట్టుకున్నాను అనేసి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ ఆల్సో ప్లీజ్ మీరు షేర్ చేయండి. సో నాకు సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ.